ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ బ్లాగ్ అంతా పోలీస్ వర్గం వీడియో అనమాట. పెట్టడం కొంచెం లేట్ అయిపోయిందండి. ఆ రోజు పోలీస్ వర్గంకి సింహాచలం కోనేరుకి వెళ్ళి ఒత్తిలో వెలిగించుకున్న మా ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ బ్లాగ్ అనమాట. అలాగే పోలేరమ్మ, అసలు పోలిపాడ్యం ఎందుకు చేసుకుంటామో ఆ పోలేరమ్మ కథ మా అమ్మ చెప్తుంది, మీరు కూడా వినండి. అమ్మా, పోలేరమ్మ కథ నీకు తెలుసా? పోలిపాడ్యమే పోలేరమ్మ కదా తెలుసా? నువ్వు కార్తీక మాసంలో ఎప్పుడు అందరికి చదివినప్పుడు కాంచి కదా 8వ సంవత్సరం వయసు కాంచి కార్తీక పోలేరమ్మ స్నానం నేను చేసుకుంటూ శారదా నదికి వెళ్ళి స్నానం చేసి ఆ ఒంగుడోని దోసులతో మట్టి తెచ్చి గౌరీదేవిని చేసి ఒడ్డుకి తెచ్చి తడి బట్టలతోటి దీపం పెట్టుకొని ఆ డబ్బతోటి మళ్ళీ నదిలో వదులుకొని అప్పుడు బట్టలు మార్చుకొని వచ్చేవారు. ఆ దీపం పెట్టిన తర్వాత పోలేరమ్మ కథ చెప్పుకుంటేవాళ్ళు. ఒక అత్తకి 7 కోడళ్ళు. ఆ 7 కోళ్ళే పోలేరమ్మ. అయితే 7వ కోళ్ళని సరిగా అత్త బాగా చూసేది కదా, అలా తోటి కోడలు కూడా బాగా చూసేవారు కాదు. ఇలాగే కార్తీక మాసం వచ్చింది. వస్తే వాళ్ళకి పశువులు అవి ఉండి ఎక్కువ పాడి పశువులు అవి ఉండి ఆ పని అంతా పోలేరమ్మను చేయమని వీళ్ళు నదికి వెళ్ళిపోయి స్నానం చేసి స్నానం చేసి పూజలు చేసుకోవడానికి పోయేవారు అత్త 6 కోడళ్ళను. ఈ పోలేరమ్మ ఏం చేసేది, వాళ్ళతో పాటే లేచి గబగబలాడుతా పేడ అది తీసి పశువులు లేదో చూసుకొని అట్లా మేత పడేసుకొని అలా తెలియకుండా యువతలోడిని అత్త తోటకోళ్ళ పూజ చేస్తే అవతలోడిని ఆ పోలేరమ్మ పూజ ఎలా చేసుకుండేది. ఆవిడకి డబ్బులు ఉండే కావు పూజ సామానం కొనుక్కోవడానికి. వాళ్ళు ఒత్తులు చేసుకోగా పిక్కలు పారేస్తారే, ఆ పిక్కలతో ఒక దూది తీసి ఒక కొత్తు చేసి చిన్న డొప్పలోను చిన్న తడి నూనె తడి చేసుకొని ఆ దీపం పెట్టుకొని దండ పెట్టుకొని వాళ్ళు రాకముందే ఈవిడ మళ్ళీ ఇంటికి వచ్చేసేది. అలాగా వాళ్ళు అలా చేసుకుంటేవారు. వాళ్ళకి తెలియకుండా 1 రోజులు ఆ పోలేరమ్మ అలా స్నానం చేసేది. చేసి లాస్ట్ రోజుని ఈ 6 కోడళ్ళ అత్త ఎంతో స్వయంపాకాలు ఇచ్చేసి పేద సాధలకి అన్నదానాలు ఇచ్చేసి ఎంతో దీనిగా వాళ్ళు చేసుకుంటే ఈ పోలేరమ్మ చేసుకోవడానికి ఏమీ లేక నది ఒడ్డుకి వెళ్ళి భగవంతుడిని లక్ష్మీనారాయణని కార్తీక దామోదర నాకు ఏమీ తెలియదు, ఏదో ఉన్నదాంతో సెత్తుకొలది నేను ఏదో పూజ చేసుకున్నాను, వాళ్ళంతా అలా బాగా చేసుకుంటున్నారు, మరి నాకు శక్తి లేదు నాకు చేయడానికి, నన్ను నా యందు దయించు, నా తప్పు క్షమించి తండ్రి అని దండం పెట్టుకుందట. దండం పెట్టుకోబోతుడికి ఈలోగా విష్ణుదూతలు ఆవిడ దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి ఆవిడ్ని అమ్మ నువ్వు చేసిందే లక్ష్మీనారాయణకి ఎంతో పవిత్రమైన పూజే లక్ష్మీనారాయణకి అందింది, నువ్వు రామ్మ వైకుంఠానికి అని ఆ తల్లిని తీసుకుని వెళ్ళిపోతే నేను అంత మా అత్త మా తోటికోడల్లో బాగా చేశారు, నేనేం చేశాను, నాతోటి వాళ్ళని కూడా తీసుకొస్తాను, పోలేరమ్మ నీతోటే మామ వస్తామని అలా అరిచేసారండి అత్త కోడలు. వాళ్ళతోటే అయితే అనేసి వాళ్ళతోటి పోలేరమ్మ వెనకాతల ఈ 6 తోటి కోడళ్ళు అత్త వెళ్ళి వైకుంఠంలోకి వెళ్ళారు. అలా చెప్పుకుంటే పోలేరమ్మ కదా. పోలేరమ్మ కదా నాకు అంతవరకు అలా తెలుసు. మరి అదే నా చిన్నప్పుడు కానీ చదివినమ్మా పోలేరమ్మ కదా. అమ్మా, మాకు చిన్నప్పుడు నువ్వు ఒత్తిడి వెలిగించిందని గుర్తుందా నీకు? పోలీస్ వర్గం రోజు చెప్పేదాన్ని అమ్మా. మీరు కూడా నా వయసు వచ్చిన తర్వాత మీరు పోలేరమ్మ స్వర్గం చెయ్యండి, కార్తీక మాసం వస్తే ఏదో మీ చేతనైన కాడికి అలా చేసుకోండి అనేసి నేను చెప్తే ఇప్పుడు నా పిల్లలు కూడా అలా ముందుకు వచ్చేదో అలా కార్తీక మాసం చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు నాకు ఒక మనవరాలు, ఆ మనవరాలకి కూడా చెప్పి పోలేరమ్మ స్వర్గం రోజు లాస్ట్ రోజు 360 కూడా నా మనవరాల చేత మరి నదికి వెళ్ళి అవకాశం లేదు, ఊరు చివరిని ఉన్నాం, అందువల్ల పళ్ళులోనూ నీళ్ళు పోసుకొని దీపం పెట్టుకొని ఆ డప్పులో 360 పెట్టుకొని అదే నది శారదా నది, గంగా నది, యమునా నది, కృష్ణా నది, గంగా, గోదావరి, సరస్వతి మొదలగు నదులకు మా హృదయపూర్వకంగా కోటి దండాలని
కార్తీక దామోదర లక్ష్మీనారాయణ అని అనుకొని మేము అలా చేసుకొని మనవరాల చేత ఇప్పుడు చేయించుకొని అలా ఉంటున్నాం. తర్వాత దేవుడు దయ్య. నువ్వు అప్పుడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, సైలెంట్ నన్ను 3 గంటలు లేపి అక్కడ రోడ్డు మీద పంతులు వచ్చేవాడు కదా, స్వయంపాకు ఇచ్చి అప్పుడు 360 తిరిగిచ్చేదాన్ని గుర్తుందా? అందరూ మన మాతంటికాడు అక్కడ అప్పుడు వెలిగించేదాన్ని. అంతకు ముందే ఇంకెలా చేసి 1 గంటకు చేద్దాం. అది కార్తీక మాసం వస్తే మా పెద్దని కలవతల అని తీసుకెళ్ళేవాడు. మా చిన్నాన్న గారి పిల్ల అరవచ్చిందొడ్డ మాల చప్పిన అందరినీ 10 మందిని 1 గంట దగ్గరుండి తీసుకెళ్ళి సోయింపాకలు ఇప్పి తీసుకొచ్చేవాడు. శారదా నదికి వెళ్ళేవారు. మా పెద్దని దగ్గరుండి కార్తీక మాసం వస్తే తీసుకెళ్ళేవాడు. స్నానం చేసేవారా? అందులో స్నానం చేసి ఒత్తులు వెలిగించుకొని ఆ శారదా నదిలో స్నానం చేసి ఎంతగా దోసులతోటి ఇసుక మట్టి తెచ్చి గొట్టు మీద పెట్టి గౌరదేవుని బొమ్మ చేసి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పూజ చేసి ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ డొప్పతోటి ఒత్తులు ఒక దీపం ఆ తల్లికాడ ఒగ్గేస్తాం. 3 ఒత్తులు పెట్టుకొని మళ్ళీ గంగలో వదులుతాం, దండం పెడతాం. ఆ కొండ ఎక్కేస్తుంది కదా దీపం, అప్పుడు ఆ మట్టిని తీసుకెళ్ళి మళ్ళీ గంగలో కలుపుతాం. ఆ శ్రద్ధ చిన్నప్పటి నుంచి అయితే మీకు తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా చేసుకునేదాన్ని. ఈ సంవత్సరం నిరుడేలాగా లేదు కానీ మరి తల్లి తాను చేయలేకపోతుండ్రి నీదే బాగు. కార్తీపురం చదివేదాన్ని పతింటికాడు రోజు చదివేదాన్ని. అందరూ చదవమంటే అప్పుడు చదివేదాన్ని. మరి ఈ సంవత్సరం కార్తీపురాన్ని చదువుకున్నావా? నేను చదువుకున్నాను కార్తీక. మళ్ళీ అలా రోజు శ్రద్ధనకి వెళ్ళకపోయినా మా అమ్మగారు మడి తెలుగు తెలుసా? మీకు తెలియదు. సోలమ్మ ఏదో అంటారు కదా. మరిడి తల్లి గుడికి ఎప్పుడు వెళ్ళా? మరిడి తల్లి గుడి, దుర్గాల తల్లి గుడి మడి అక్కడ కూడానా? పెద్ద ఇల్లంత నూతో పాకదే బమ్మ. 1 ఎకరం సెంటు జాగా, సెంటేమి 10 సెంట్ల స్థలంలో పాకదెబ్బమ్మ. ఆ మధ్యలో ఇల్లంత నూతుండేది. 2 బకెట్లు తాడుగట్టి మా నాన్నలు ఎట్టేవారు. ఆ టైం అప్పుడు 3 గంటలకి 4 గంటలకి సద్దబుట్ట, అప్పుడు సద్దబుట్టలో పూజ సామాన్ పెట్టుకొని మేదను బట్టలు పెట్టుకొని ఎంత సరదో అది వెళ్ళేవాళ్ళు. మడి తల్లి గుడికాడ మా అమ్మగారు జాగా కాడ ఆ నూతులో నీళ్ళు తోడు మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు. ఆ తండ్రి బ్రహ్మ విష్ణు మహేష్ ఆ చెట్టు మీద ఉన్నారు. ఎర్ర పొల్లై పడి ఆ నూతిలో స్నానం చేసి ఆ మర్రి చెట్టు కింద దీపం పెట్టుకునేవారు. నదికి వెళ్ళలేనప్పుడు ఆ ఎత్తుకొని దండ పెట్టుకుని అప్పుడు వచ్చేసేవారు. ఆ విధంగా కూడా నా పెళ్ళాకుండా అది చిన్న వయసులో. పెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ దగ్గర అప్పుడంటే శారదానదికి వెళ్ళడం. తర్వాత వెళ్ళలేని వేడలకి మంగకి ఇల్లు కొట్టెట్టింది. ఆ జాగా తెలుసా? నరసింహబారు అక్కడ బోరింగ్ గవర్నమెంట్ తీశాడు. ఆ బోరింగ్ కాడ బోరింగ్ కొట్టుకుని తానం చేసేవారు. అక్కడే దీపం పెట్టుకునేవారు. పాతింటి కాడికి వచ్చాక ధనుసు కార్తీక మాసం పెద్ద నానమ్మ పెద్ద నోములు వ్రతాలు నానమ్మ పట్టలేదు. ఆయమ్మలాగే నన్ను పెద్ద పెళ్ళి. ధనుసు మాసం చేస్తావా నువ్వు? ఆ ధనుసు మాసం తెల్లవారుజాని మరి 5 గుడికి వెళ్ళి రోజుకో పొలవే మహా ఇష్టం పాల సముద్రంలో పడుకుంటాడు. లెగిస్తాడంట. ఈ కార్తీక మాసం తర్వాత లెగిస్తే ఆ తండ్రికి నైవేద్యం 4 రోజులు భోగు వరకును. భోగు రోజుతో లాస్ట్ రోజుకో పొలం ఆ తండ్రికి ఇచ్చుకొని ఆ తండ్రిని దండం పెట్టుకొని గరిస్తంభం కాడ లోపల సత్యనారాయణ గుడి, పెద్ద సంగుల్లో సత్యనారాయణ స్వామి గుడి ఉంది. మళ్ళీనో వినాయకుడి గుడి ఉంది. తర్వాత పార్వతీ శంకర గుడి ఉంది. 3 దగ్గర దీపాలు పెట్టుకొని ఆ తర్వాత మహేష్ని దర్శనం చేసుకుంటే రోజు పులిహారం పరవానం ప్రసాదాలు ఇస్తారు. 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని ధనుసు మాసం 4 రోజులు పాతింటికాడ ఉన్నప్పుడు వెంకటరామ గుడికి వెళ్ళేవారు. సుప్రభాతానికి 2 సార్లు వెళ్ళాం. 1 గంటకి మేము అందరూ విను సుప్రభాతానికి వెంకటరామ గుళ్ళోకి. బాబు అప్పుడు నోపుకు ఇప్పుడు లేదు అంతే. కానీ అవి బాగుంటాయి. ఇలా కార్తీక మాసం అని, ధనుసు మాసం అని, శ్రావణ మాసం అని అనకాపల్లి ఒక కళ పండగ ఒకటి. ఈ శ్రావణ మాసంలో అయితే 4 రోజులు అరికాత. ఆ అరికాతకి రాత్రి 8 గంటల మొదలుపెట్టి
10 వరకు ఉండేది. ఆ హరిదాస్ వేణుమాధవ్ అని చెన్నై దగ్గర బంద్రా ఊరంట. ఆ ఊరు నుంచి వచ్చి నెల రోజులు అనకపల్లి ఉండు. రోజుకు ఒకరు క్యారేజ్ భోజనం ఇచ్చేవారు. అలా మా అమ్మ 2 సార్లు భోజనం పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పిన పోలేరమ్మ కథ మీకు నచ్చిందా? ఇలా చేసుకున్నానండి నేను పోలీస్వర్గం. అక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒత్తులు అవన్నీ వెలిగించుకొని మళ్ళీ అక్కడ శివాలయం ఉందన్నమాట సింహాచలం దగ్గర. అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దీపాలు అవన్నీ వెలిగించుకొని అక్కడ శివుని దర్శనం చేసుకొని మళ్ళీ మా శివాలయంకి వచ్చి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఆ రోజంతా అలా అయిపోయిందనమాట పోలిపాడ్యమి. మా అమ్మ చెప్పిన కథ మీకు నచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.